హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, మన నిమ్మ మొక్కనైతే చూడండి అసలు ఎంత చక్కగా ఫ్రూట్స్ వచ్చాయో, అలాగే కొత్త చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. కొత్త చిగుర్ల నుంచి కాయగానైతే కన్వర్ట్ అయిందండి. అన్ని కూడా చక్కగా కాయ నిలబడుతుంది. ఇంత బాగా రావడానికి అయితే నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది అయితే ఇది వాళ్ళ వీడియోనండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే నేను దీనికి ఏం టిప్స్ పాటించాను, అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది మీకు అర్థమవుతుంది. అసలు అయితే ఈ మొక్కని నేను సీడ్ నుంచి పెంచుకున్న మొక్క అండి. సీడ్ నుంచి పెంచుకున్న మొక్క ఆల్మోస్ట్ ఈ మొక్క పెంచి అయితే నేను 2.5 years అవుతుందండి. చూస్తున్నారు కదా మొక్క అయితే ఎంత మంచిగా రెడీ అయిందో. ఫస్ట్ చిన్న అంటే 8 inches స్పాట్ లో ఉండేనండి. 8 inches స్పాట్ నుంచి దీనికి రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి 8 inches స్పాట్ లో ఉన్నప్పుడే నాకైతే ఒక 4 కాయలు హార్వెస్ట్ లోకి కూడా వచ్చాయి. కానీ మనకు బలం సరిపోదని చెప్పి దీంట్లోకి మార్చిన తర్వాత అసలు మొక్క చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఇది ఇది చూడడానికి మనకి బోన్సాయి మొక్కలాగా రెడీ అయిపోయిందండి. మొత్తం కూడా ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి ఫ్లవరింగ్ చూడండి రిజల్ట్. ప్రూనింగ్ చేసి మంచిగా ఎరువులు ఇచ్చానండి, ఇంత చక్కగా వచ్చింది. అలాగే మనకి హార్వెస్ట్ లో కూడా రెడీగా ఉన్నాయి నిమ్మకాయలు. చూసారు కదా అసలు ఎంత చక్కగా ఉన్నాయో. మనకి ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి కదండి. వర్షాలకి చూస్తున్నారు కదా నిమ్మకాయలు కూడా ఎలా రాలిపోయాయో. ఇంకా ఒక 4 to 5 నిమ్మకాయలు అయితే రాలిపోయాయండి. అవన్నీ కూడా తీసేసాను, అంటే ఇంట్లోకి వాడేసుకున్నాను. మళ్ళీ ఈ రోజు చూసేసరికి మళ్ళీ 2 నిమ్మకాయలు అయితే రాలిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఒక్కసారి ఫ్లవరింగ్ చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ ఫ్లవరింగ్ అయితే భలే వచ్చిందండి. ఇంత బాగా రావడానికి నేను ఏం ఎరువులు ఇచ్చాను అనేది అయితే మీకు చూపిస్తానండి. అలాగే దీనికి అయితే ఫుల్ సన్లైట్ లో ఉంచాలండి. ఎప్పుడు కూడా ఫ్రూట్ ప్లాంట్లకి ఫుల్ సన్లైట్ ఉంటేనే మనకి కాయలు అనేది ఇంత చక్కగా వస్తుంది. చాలా మంది పూత వస్తుంది కానీ రాలిపోతుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారండి. పూత ఎందుకు రాలిపోతుంది అని అంటే మనకి ఎండ సరిగా లేకపోయినా, పూత వచ్చిన సమయంలో మనం వాటర్ అనేది చక్కగా చూసుకొని ఇవ్వాలండి. ఎందుకంటే మనము వాటర్ అనేది కరెక్ట్ గా టైం టు టైం ఇవ్వకపోతే కూడా పూత అంతా కూడా రాలిపోతుందండి. అలాగే ఎక్కువగా పూత రాలే సమస్య ఉన్నప్పుడు పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తే కనుక పూత అంతా కూడా చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ఎరువు ఉన్నా సరే తీసుకోవచ్చు. నేనైతే వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. దీని ప్లేస్ లో మనకి కౌడంగ్ ఉన్నా తీసుకోవచ్చు, అలాగే గోట్ మాన్యూర్ ఉన్నా తీసుకోవచ్చు, ఇంకా లీఫ్ కంపోస్ట్ ఉన్నా ఏది ఉన్నా సరే తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి వేపపిండి అండి. ఖచ్చితంగా మనం వేపపిండి తీసుకోవాలండి. ఇప్పుడు వర్షాకాలం కదా, మనకి మొక్కలకి వేరుపురుగు సమస్య రాకుండా ఉండడం కోసం అయితే ఖచ్చితంగా వేపపిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్. ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి. బోన్ మిల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రాక్ పాస్పేట్ అయితే వాడుకోవచ్చు అండి. దాంట్లో ఏవైతే మనకి పోషక విలువలు ఉంటాయో దీంట్లో కూడా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చక్కగా అన్ని కలిపేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. మనం యూజ్ చేసేది మన టెరెస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు కెమికల్ అయితే అసలు వాడొద్దండి. కెమికల్ వాడినప్పుడు మాత్రమే రిజల్ట్ కనిపిస్తుందండి. తర్వాత మొక్కలకి అస్సలు మనకి ఫ్రూటింగ్ అనేది రాదండి. ఇలాగా మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటే మాత్రము ఇయర్ అంతా కూడా మనము క్రాప్ తీసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనకి మొక్క మొదట్లో అయితే వేసేసుకోవాలి. మనము ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఇలాగా మట్టి అనేది లూజ్ చేసుకోవాలి. ఏదైనా వీడున్నా కూడా ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ చక్కగా మన మొక్క తీసుకుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని కూడా ముళ్ళు పుచ్చుతున్నాయండి. కట్ చేస్తే చాలండి. మొక్క మొత్తం పెరిగిపోయింది, చాలా దగ్గరకు ఉంది. ఇలాగా సాయిల్ మొత్తం కూడా లూజ్ చేసుకున్నానండి. లూజ్ చేసుకొని మొక్క దగ్గరికి కాకుండా కొద్దిగా కుండీకి చివర్లో ఇలాగా వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగా వేసుకొని ఈ కుండీలో ఉన్న మట్టితో దీన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం వాటర్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇలాగా మొక్క చుట్టూ మనము వాటర్ అయితే ఇచ్చేసుకోవాలండి. జస్ట్
ఇలాగా వాటర్ అనేది మనం ఇచ్చిన వాటర్ అనేది కిందికి డ్రైన్ అవుట్ అయిపోకుండా ఉండేలా వాటర్ అయితే ఇచ్చుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.